ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం తరపున అందరికీ ప్రథమంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగని తెలంగాణలో రాష్ట్రీయ పండుగగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ బతుకమ్మ గురించి మనకి చాలా చరిత్ర ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే వరదల వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి పరిస్థితిలో నానా విధాలైన పూలు తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలపడం వల్ల వాటిలో ఉన్న ఔషధ గుణాలుతో నీళ్ళన్నీ శుద్ధ అయిపోతాయి. కనుక ఆ నీళ్ళ వల్ల వచ్చే ప్రబలే వ్యాధులన్నిటి నుంచి ప్రజలు రక్షింపబడతారు. అందుకనే తెలంగాణలో ఈ పండుగను ప్రత్యేకంగా ఆడవాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. అందుకోసం ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఈ బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్ర పండుగ కనుక చాలా ఘనంగా టీచర్లు, పేరెంట్స్, మా విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పేరు గంగా, ఆక్స్ఫర్డ్ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నానండి. సో ఈ రోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడపడుచు చాలా ప్రత్యేకంగా వివిధ రకాల పూలని తీసుకొచ్చి గునుగు, చామంతి, తోక చామంతి, ఇలా బంతి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి అందులో దానిపై గౌరీదేవిని ఉంచి గౌరీమాతగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ బతుకమ్మకి 9 రోజులు 9 రకాల పేర్లతో జరుపుకోవడం జరుగుతుంది. సో మహాలయ అమావాస్య రోజున పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రోజు బతుకమ్మని పేర్చడం జరుగుతుంది. ఆ రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, తర్వాత 2వ రోజు అటకల బతుకమ్మ అని, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని, 5వ రోజు అటుకల బతుకమ్మ అని, 6వ రోజు అలకల బతుకమ్మ అని, 7వ రోజు ఏపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని, ఇలా సద్దుల బతుకమ్మతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆడపడుచులు ఈ సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగని నిర్వహించుకొని సద్దుల బతుకమ్మ రోజు ఆ బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేసి గౌరీదేవిని కొలుచుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. సో అటువంటి ఆచారాన్ని మా పాఠశాలలో కూడా ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.